యావండి లేదండి. మొన్న మీ కాళ్ళకు మంచం కోడు తగిలింది కదా, మీ కాళ్ళకు మంచం కోళ్ల దోషం ఉందని పంచాంగంలో చదివానండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? ఆపకుండా 3 రోజులు రోజుకి 30 సార్లు మడి నీళ్లతో కడిగి తడి లేకుండా తుడవాలి. ఏటిని మంచం కోళ్ళ కాదండి, మీ కాళ్ళని. చుట్టూ నువ్వు తిరుగుతావు కోళ్ళగా. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? పోదండి సార్ గారు, ఇది రోజుకు 30 సార్లు కడుక్కుంటా కూర్చుంటే నేను కాళ్ళు ఖాళీగా పెట్టుకుని కూర్చోవాలా? బావి ఇదంతా నీకోసమే కదా. మాసం కొట్టినట్టు కొట్టేస్తాను మధ్యలోకి వచ్చావుంటే నువ్వు. బా బా లేబా బా లేబా. ఏంటే ఆదివారం కూడా ఒక అరగంట సేపు ఎక్కువ పడుకోనేవరు? నువ్వు పడుకున్నావు కాబట్టి ఇక్కడ ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమైంది? అటు చూడు. తగలెట్టేత్తనం ఏంటే? తగలెట్టేయట్లేదండి, కాళ్ళ పూజ చేస్తున్నా. ఇంకా వేళ్ల పూజ కూడా ఉంది. వేళ్ల పూజ తర్వాత గోళ్ళ పూజ కూడా ఉంది. ఈ స్పేస్ లో భార్య ప్లేస్ భర్త లెగ్స్ దగ్గరే కదండి, అందుకే పాద పూజ చేసి పవిత్రంగా చూసుకుంటున్నా. కాళ్ళు తప్ప కనీసం చేతులు కూడా వాడదు. ఇప్పుడేంటే పూజలు ఉంటుంది. నా కాళ్ళు అరికేసి మూల కూర్చోబెట్టి ప్లాన్ ఏమన్నా వేసారా? యావండి, మీకోసం 4 రకాల కాఫీలు రెడీ చేశా. బ్లాక్ కాఫీ, బ్రూ కాఫీ, నెస్కేఫే, ఫిల్టర్ కాఫీ. యావండి, టిఫిన్ లోకి 10 రకాలున్నాయి. ఇడ్లీ, దోశ, వడ, పూరి, మైసూర్ బోండా, పరోటా, పెసరట్టు, ఉగ్గాని, ఉప్మా, ఊతప్పం విత్ గట్టి చట్నీ. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా? ఇంకేం చేస్తుందో చూద్దాం. యావండి, మీకు స్నానానికి వేడి నీళ్లు పెట్టాను, టవల్ హ్యాంగర్ కి పెట్టాను, బట్టలు ఐరన్ చేసి పెట్టాను. సబ్బు మీరు రుద్దుకుంటారా నేను వచ్చి రుద్దునా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం బా. నువ్వు ఉండవే. వారం రోజులు గొడ్డు చాకిరీ చేస్తే ఒక్కరోజు బెడ్ దొరుకుతుంది పాపం మగాళ్ళకి. మీరు స్నానం చేసి టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకుంటే నేను కాళ్ళు నొక్కి కొంచెమైనా మీ కష్టంలో పాలు పంచుకుంటా. బా లేచి రెడీ అవ్వ, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. నువ్వు ఉండవే. ఫస్ట్ టైం పిల్లలు ఎలా ఉంటుందో చూస్తుంటే డాక్టర్ డాక్టర్ అంటావు. డాక్టర్ ఆడలా గొంతేసుకుని. నీ అమ్మాయి ఏమన్నా కూర అంటారా? అవి ఏం కూర చేస్తావే నువ్వు? నీ ముఖానికి నీ ముఖం కుక్కలు కూడా తినే కూరలు. ఏం కూర?